సో ఇవాళ ఆర్టికల్లోకి వెళ్తే డీటెయిల్స్లోకి వెళ్తే టైటిల్ ఏంటమ్మా, గేట్స్ ఇన్ ది స్కై. టైటిల్ ఆఫ్ టుడేస్ ఆర్టికల్ ఈజ్ గేట్స్ ఇన్ ది స్కై. అంటే ఆకాశంలో గేట్స్ అని. ఇక్కడ గేట్స్ అనేదాన్ని రకరకాల కాంటెక్స్లో వాడచ్చు. గేట్ అనేది ఒక ఆపర్చునిటీని ఓపెన్ చేసే ఐటమ్గా మనం చెప్పొచ్చు. ఇట్స్ ఎ గేట్ వే టు సక్సెస్. విజయానికి ఒక బాట వేస్తుంది, ఒక దారి చూపుతుంది అన్నట్టుగా చెప్పొచ్చు. అలాగే ఇంకా మనకి గేట్ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మనం లోపలికి వెళ్ళగలుగుతాం, అలా కూడా మనం చెప్పొచ్చు. అంటే బేసిక్గా ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే దే ఆర్ రిఫరింగ్ టు డాకింగ్, స్పేస్ డాకింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో డాకింగ్ అంటే ఏంటి అర్థం, స్పేస్లోకి వెళ్ళి కనెక్ట్ అవ్వడం. ఒక శాటిలైట్ ఉంది, ఇంకో శాటిలైట్ని పంపించారు, ఈ రెండు శాటిలైట్ని ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డాకింగ్, స్పేస్ డాకింగ్ అంటాం. సో దీని నుంచి దానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కావచ్చు, దాని నుంచి దీనికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కావచ్చు, లేదా దీంట్లో ఫ్యూయల్ అయిపోతే ఈ రెండో శాటిలైట్ ద్వారా తీసుకెళ్ళిన ఫ్యూయల్ని, అదే రాకెట్ ద్వారా తీసుకెళ్ళిన ఫ్యూయల్ని దానికి పెట్టడం కావచ్చు, లేదా దాంట్లో ఒక దాంట్లో ఏదైనా పార్ట్ రిపేర్ అయితే ఆ పార్ట్ని రీప్లేస్ చేయడం కావచ్చు. ఎక్కడైనా బండి ఆగిపోయింది అనుకోండి వెళ్ళేటప్పుడు, సో మెకానిక్ కాడికి వచ్చి ఇంకో బండి మీద తీసుకొచ్చి టైర్ తీసుకొచ్చి ఇంకో టైర్ వేస్తాం. ఎలాంటి పనులు మనం స్పేస్లో కూడా చేసుకునే అవకాశం డాకింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అంటే ఓకే, స్పేస్లో అంటే తేలుతూ ఉంటాయి, ఆర్బిట్లో మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవుతూనే అంటే ఆర్బిట్లో మూవ్ అవుతూనే ఒక దాంట్లోంచి ఏదో ఒక పార్ట్ ఫెయిల్ అయితే ఆ పార్ట్ని తీసి ఇంకో పార్ట్ పెట్టడం కావచ్చు, డేటా ఎక్స్చేంజ్ కావచ్చు, పవర్ కావచ్చు, రీఛార్జ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడానికి, 2 శాటిలైట్స్ కనెక్ట్ చేయడానికి, ఇలాంటి వాటికి మనకి డాకింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ డాకింగ్. సో ఈ డాకింగ్ చేయడం వల్ల మనకి కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అంటే అంతరిక్షంలో మనం ఇంకా చేయడానికి చాలా విషయాలు చేయడానికి కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో డాకింగ్ ఈజ్ లైక్ ఎ గేట్ వే టు న్యూ ఆపర్చునిటీస్ అని అర్థం. డాకింగ్ టెక్నాలజీ అలోస్ ఇస్రో టు థింక్ ఆఫ్ లాంగర్ స్పేస్ ఫ్లైట్స్. సో డాకింగ్ టెక్నాలజీ వల్ల ఏమవుతుంది, మనకి స్పేస్లోకి పంపించే ఈ రాకెట్స్ ద్వారా వెళ్ళే శాటిలైట్స్ ఇవి ఏవైతే ఉంటాయో వాటి యొక్క లైఫ్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, ఏదైనా పార్ట్ని రీప్లేస్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు, చాలా విషయాలు చేయడానికి మనకు అవకాశం వస్తుంది. సో ఇట్ అలోస్ ఇస్రో టు థింక్ ఆఫ్ లాంగర్ స్పేస్ ఫ్లైట్స్, అది దీని యొక్క అడ్వాంటేజ్. ఆన్ December 30, 2024, the Indian Space Research Organization ISRO launched its PSLV C60 mission. PSLV C60 మిషన్ని ఇస్రో లాంచ్ చేసింది December 30 నాడు. ఓకే, పిఎస్ఎల్వి అంటే ఏంటి, జిఎస్ఎల్వి అంటే ఏంటి, మీరు ఒకసారి ఫుల్ ఫామ్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇట్స్ ప్రైమరీ పేలోడ్ వాజ్ ఎ పెయిర్ ఆఫ్ శాటిలైట్స్ ఫర్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ స్పెడెక్స్ టు డెమాన్స్ట్రేట్ ఆర్బిటాల్ రెండేవో అండ్ డాకింగ్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, మీరు కొంచెం స్పేస్ టెర్మినాలజీ కొంచెం తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది. టెర్మినాలజీ తీసుకుంటే ఫస్ట్ రాకెట్. వాట్ ఈజ్ రాకెట్? రాకెట్ అనేది వెహికల్, ఓకే, లాంచ్ వెహికల్. రాకెట్ అనేది ఏంటమ్మా, లాంచ్ వెహికల్. సో రాకెట్ ఈజ్ లైక్ యువర్ బస్, కార్, ట్రైన్ అలాంటిది. ఒక వెహికల్, అది ప్రయాణం చేస్తుంది, అయితే కింద నుంచి పైకి వెళ్తుంది, భూమి నుంచి ఆకాశంలోకి వెళ్ళే ఒక వెహికల్ అది. సో రాకెట్ ఊరికే వెళ్తుందా? బస్సులో ప్రయాణికులు ఉంటారు కదా, బస్సులో ప్రయాణికులు ఉంటారు. సిమిలర్గా రాకెట్ కూడా తనతో పాటు కొంతమందిని తీసుకెళ్తుంది, లేదా వస్తువులు కదా వీటిని తీసుకెళ్తుంది. సో రాకెట్ వెయిట్ని క్యారీ చేస్తుందో వాటిని పేలోడ్స్ అంటాం. వి కాల్ దమ్ పేలోడ్. సో బస్సులో ప్రయాణికులు ఎలా అయితే ఉంటారో, గుడ్స్ ట్రైన్లో వస్తువులు ఎలా ఉంటాయో, రాకెట్లో ఏవైతే వెళ్తాయో, వీటిని అయితే మనం పంపిస్తున్నామో పైకి, వాటన్నిటిని పేలోడ్ అని చెప్పి అంటాం. సో ఈ పేలోడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పేలోడ్ వచ్చేసి శాటిలైట్. సో శాటిలైట్ ఈజ్ వన్ ఆఫ్ ద పేలోడ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ శాటిలైట్ ఏం చేస్తుంది? శాటిలైట్ ఇట్ ఆర్బిట్స్ అరౌండ్ ప్లానెట్. ఒక ప్లానెట్ చుట్టూ తిరుగుతుంది. సో ఇక్కడ ఏ ప్లానెట్? ప్రధానంగా ఎర్త్. సో ప్లానెట్ కావచ్చు, సన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఒక సెలెస్టియల్ బాడీ. ఆర్బిట్ అంటే అర్థం ఏంటి? ఒక నిర్ణీత కక్షలో అలా తిరగడాన్ని మనం ఆర్బిట్ చేయడం అంటాం. ఒక నిర్ణీత కక్షలో తిరగడాన్ని ఏమంటాం? ఆర్బిట్ చేయడం.
తిరగడం అని చెప్పేసి అంటాం. అర్థమైందా? ఆర్బిట్ చేయడం. సో శాటిలైట్ ఏం చేస్తుంది? ఒక సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో రాకెట్లో క్యారీ చేసే వాటిని ఏమంటాం మనం? పేలోడ్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ రాకెట్స్లోనే మనకి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇలాంటి రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఓకే, కొన్ని రాకెట్స్ పెద్ద పెద్ద శాటిలైట్స్ని క్యారీ చేయగలుగుతాయి, కొన్ని చిన్న చిన్న వాటిని క్యారీ చేయగలుగుతాయి. కొన్ని పెద్ద వాటిని, కొన్ని చిన్న వాటిని, ఒక్కొక్కటి ఒక టైప్. అదంతా మీరు ఎస్ఎన్టీలో నేర్చుకుంటారు డీటెయిల్డ్గా. బట్ ఈ టర్మ్స్ పైన ఒక చిన్న అవగాహన కోసం ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఇంకేమైనా టర్మ్స్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ ఏం రాశారు చూడండి మళ్ళీ. ఇట్స్ అంటే ఈ పిఎస్ఎల్వి C-60 మిషన్ యొక్క ప్రైమరీ పేలోడ్. పేలోడ్ అంటే ఏంటి? రాకెట్ క్యారీ చేసే దాన్ని మనం పేలోడ్స్ అంటాం. ఏంటది? వాజ్ ఏ పెయిర్ ఆఫ్ శాటిలైట్స్. ఒక 2 శాటిలైట్స్ని ఇది క్యారీ చేస్తుంది. ఎందుకంట? ఫర్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. స్పేస్ డాకింగ్ అంటే అర్థం ఏంటి? ఈ రెండింటిని మనం స్పేస్లోకి తీసుకెళ్ళి అక్కడ ఈ రెండింటిని కనెక్ట్ చేయగలుగుతామా లేదా అని చెక్ చేయడానికి. సో యూ టేక్ శాటిలైట్ 1, శాటిలైట్ 2 అండ్ యూ ట్రై టు కనెక్ట్ దమ్ ఇన్ ద స్పేస్. అంటే 2 పార్ట్స్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కనెక్ట్ చేయడం అన్నట్టు, లేదా 2 ఐటమ్స్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కనెక్ట్ చేయడం అన్నట్టు. టు డిమాన్స్ట్రేట్ ఆర్బిటల్ రెండేవో అంటే మీటింగ్, కలవడం, అండ్ డాకింగ్ అంటే ఆర్బిట్లోనే ఈ రెండింటిని కలిపి డాక్ చేయడం అంటే కనెక్ట్ చేయడం. అది డెమాన్స్ట్రేట్ చేయడం అనేది ఈ స్పేడెక్స్ యొక్క ఆబ్జెక్టివ్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ది ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఇన్ ఆర్బిట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ స్టెప్పింగ్ స్టోన్ టు మోర్ కాంప్లెక్స్ మిషన్స్. ఆర్బిట్లో ఉండగానే దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగడం, ఆర్బిట్లో ఉండగానే ఎగ్జిక్యూట్ చేయగలగడం అనేది ఇంకా మోర్ కాంప్లెక్స్ మిషన్స్కి ఒక స్టెప్పింగ్ స్టోన్గా పనికొస్తుంది. ద లాంచ్ వాజ్ ఆల్సో హెయిల్డ్ యాజ్ ఇస్రో ఎండింగ్ ద ఇయర్ ఆన్ ఏ హై. ద లాంచ్ వాజ్ ఆల్సో హెయిల్డ్ అంటే ప్రశంసించారు. ఎందుకని? యాజ్ ఇస్రో ఎండింగ్ ద ఇయర్ ఆన్ ఏ హై. 2024ని ఎండింగ్ని ప్రాపర్గా హైలో ఒక మంచి లాంచ్ ఎండ్ చేసింది అన్నట్టుగా దాన్ని పొగిడారు, ప్రశంసించారని అర్థం. బట్ స్పేడెక్స్ రిమైండెడ్ అస్ దట్ సోఫిస్టికేటెడ్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్ కేర్ లిటిల్ ఫర్ ఆర్బిట్రరీ డెడ్ లైన్స్. అయితే ఈ స్పేడెక్స్ మనకి ఏం చెప్తుందంటే సోఫిస్టికేటెడ్ అంటే హైలీ కాంప్లికేటెడ్ అడ్వాన్స్డ్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్ అనేవి అవి మనం ఆర్బిటరీగా పెట్టే డెడ్ లైన్స్ని పట్టించుకోవు. కేర్ లిటిల్ అంటే అర్థం ఏంటి? దే డోంట్ కేర్. బ్రో ఐ డోంట్ కేర్ అంటాయి ఈ మిషన్స్ అన్నీ ఏమంటాయి? ఐ డోంట్ కేర్ అంటాయి. ఎందుకు ఐ డోంట్ కేర్ అంటే? ఎందుకంటే అవి అంత ఈజీ కాదు. మనం అనుకున్నట్టుగా అయిపోవడానికి మనం ఒక డెడ్ లైన్ పెట్టుకున్నా ఆ టైంకి అది అవ్వకపోవచ్చు, వాయిదా పడవచ్చు, మళ్ళీ చేయాల్సి రావచ్చు. ఆర్బిటరీగా అంటే ఏదో ర్యాండమ్గా అంటే పూర్తి ఆలోచన లేకుండా మనం పెట్టుకునే డెడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వదు అని ఇంకోసారి ఈ స్పేడెక్స్ మిషన్ మనకి రిమైండ్ చేసింది, అంటే గుర్తు చేసింది. ద శాటిలైట్స్ సక్సెస్ఫుల్లీ డాక్డ్ ఆన్ January 16. December 30th పంపిస్తే January 16th సక్సెస్ఫుల్గా డాక్ అయ్యాయి. ఆఫ్టర్ అ ఫ్యూ అబార్టివ్ అటెంప్ట్స్. ఈ లోపు ట్రై చేయలేదంటే ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు, ఫెయిల్ అవుతుందని అనిపించి ముందే అబార్ట్ చేసేసారు. అబార్ట్ అంటే ఆపేయడం, ముందు ఆపేయడం. దే వర్ ఎక్స్పెక్టెడ్ టు డాక్ ఆన్ January 7th డాక్ అవుతాయి అని అనుకున్నారు. విచ్ ఇస్రో పోస్ట్పోన్ టు January 9. ఇస్రో దాన్ని January 9కి పోస్ట్పోన్ చేసింది. దెన్ బ్రాట్ దెమ్ క్లోజ్ వితౌట్ డాకింగ్ ఆన్ January 12th డాక్ చేయకుండా రెండింటిని దగ్గరికి తీసుకొచ్చింది. అండ్ అపరెంట్ డేటా టేకింగ్ ఎఫర్ట్. ఒకదాని నుంచి ఒకటి డేటా అంటే అలా చేసి మనం చూద్దాం ఏమవుతుందని చెప్పి ఒక ట్రయల్ వేసింది. ఇట్ నిక్స్డ్ ద January 9 అటెంప్ట్. నిక్స్ అంటే క్యాన్సల్, రిజెక్ట్, ఆపేసిందని అర్థం. ఆఫ్టర్ ద శాటిలైట్స్ వర్ ఫౌండ్ టు హ్యావ్ డ్రిఫ్టెడ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. అనుకున్న దానికంటే ఎక్కువ మూవ్ అయిపోయాయి. డ్రిఫ్ట్ అంటే ఒక దారిలో కాకుండా కొంచెం షిఫ్ట్ అయిపోయాయి. మనం ఎలా అయితే అనుకున్నామో ఎలా అనుకుంటే అలా కాకుండా వేరే దారిలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో డ్రిఫ్ట్ అయిపోయి అనుకున్న దానికంటే ఎక్కువ షిఫ్ట్ అవ్వడం వల్ల ప్రాంప్టింగ్ మెజర్స్ అంటే చర్యలు టు అరెస్ట్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ రీఇనిషియలైజ్ ది ఎక్స్పెరిమెంట్. అరెస్ట్ అంటే స్టాప్, డిస్ప్లేస్మెంట్ అంటే కదలిక. ఈ కదలికని అరెస్ట్ చేసి ఆపి
అండ్ రీఇనిషియలైజ్ ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ రీఇనిషియలైజ్ చేయడానికి డిఫరెంట్ చర్యలు తీసుకునే పరిస్థితిని క్రియేట్ చేసింది. ఎందుకంటే అనుకున్నట్టుగా అది జరగలేదు, అనుకున్న దానికంటే ఎక్కువగా శాటిలైట్స్ డ్రిఫ్ట్ అయిపోయాయి. కాబట్టి ఈ డిస్ప్లేస్మెంట్ ఒక ఎక్కడ ఉండాలి అక్కడ ఉండకుండా కదిలిపోయాయి, దాన్ని అరెస్ట్ అంటే ఆపి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ని రీఇనిషియలైజ్ చేసే మెజర్స్ అంటే చర్యలు చేసేలాగా ఇస్రోని ప్రాంప్ట్ చేసింది ఆ ఫెయిల్డ్ అటెంప్ట్. వన్స్ డాక్డ్ ఒకసారి కలిసిన తర్వాత ఇస్రో బిగాన్ టెస్ట్స్ టు వెరిఫై ఇఫ్ ద శాటిలైట్స్ కుడ్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రిక్ పవర్. ఇస్రో ఏం వెరిఫై చేసింది, టెస్టులు చేసింది. దీనికి టు వెరిఫై ఇఫ్ ద శాటిలైట్స్ కుడ్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రిక్ పవర్ని ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నాయా. దెన్ అన్డాక్ అండ్ సెపరేట్. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇదొక శాటిలైట్ అనుకోండి, ఈ రెండు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి, ఓకే, దీని నుంచి దానికి ఎలక్ట్రిక్ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. అండ్ దెన్ ఆ తర్వాత అన్డాక్, ఫస్ట్ డాక్ అయ్యి పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా చెక్ చేసి దెన్ అన్డాక్, అంటే రెండింటిని అన్లాక్ అంటే మళ్ళీ సెపరేట్ చేసేసి అలా, ఇది అన్డాక్ అంటే మీనింగ్ అది. ఫాలోడ్ బై టెస్టింగ్ దేర్ ఓన్ పేలోడ్స్ దట్ వుడ్ బి స్ప్రెడ్ ఓవర్ 2 years. ఓకే, సో పేలోడ్స్ అంటే ఏంటమ్మా, మనం రాకెట్లో క్యారీ చేసే వాటిని పేలోడ్స్ అంటాం కదా. సో డిఫరెంట్ పేలోడ్స్ని క్యారీ చేసి ఉంటారు, వాటన్నిటిని టెస్ట్ చేయడం. దట్ వుడ్ బి స్ప్రెడ్ ఓవర్ 2 years, 2 సంవత్సరాల పాటు విడివిడిగా టెస్ట్ చేయడం అనేది కూడా ఆబ్జెక్టివ్. సో రెండు శాటిలైట్స్ కనెక్ట్ అయ్యి ఒకదాని నుంచి ఒకటి పవర్కి ఎక్స్చేంజ్ అవుతుందా లేదా చెక్ చేయడం అనేది ఒకటి. దెన్ సెపరేట్ అయ్యి ఈ వీటితో పాటు వెళ్ళిన పేలోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టెస్ట్ చేయడం అనేది ఆబ్జెక్టివ్. ద C-60 మిషన్ ఆల్సో లాంచ్డ్ ది 4th stage ఆఫ్ ద రాకెట్ యాజ్ అన్ ఆర్బిటాల్ ప్లాట్ఫామ్. సో ఈ రాకెట్ ఏదైతే వెళ్తుందో, ఈ రాకెట్ ఒక ఆర్బిటాల్ ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటమ్మా, ఆర్బిట్లో అంటే ఒక సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరుగుతున్న కక్షలోనే అదొక ప్లాట్ఫామ్గా పనిచేస్తుందా లేదా. ఓకే, ఆర్బిటాల్ ప్లాట్ఫామ్గా అది కూడా చేసేలాగా దాన్ని లాంచ్ చేశారు. ఇట్ క్యారీడ్ 24 పేలోడ్స్. చెప్పాను పేలోడ్స్ అంటే ఏంటమ్మా, వాటితో పాటు క్యారీ చేసే వాటిని పేలోడ్స్ అంటాం. ఫ్రమ్ వేరియస్ ఇస్రో సెంటర్స్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ టెస్టింగ్ వేరియస్ టెక్నాలజీస్, రకరకాల టెక్నాలజీస్ని టెస్ట్ చేసే ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్వి, అలాగే ఇస్రో సెంటర్స్ నుంచి కూడా ఒక 24 పేలోడ్స్ని ఇది క్యారీ చేసింది. ద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్స్ కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ వాజ్ ఏబుల్ టు హ్యావ్ cowpea seeds germinate in orbit. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వల్ల కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్, అంటే ఆర్బిటాల్ అంటే ఏంటమ్మా, కక్షలో ఉంటుండగానే అక్కడ ప్లాంట్స్ ఏమైనా గ్రో అవుతాయా వాటిని స్టడీ చేయడం అనమాట. కౌపీ సీడ్స్ని తీసుకెళ్లారు, అవి ఆర్బిట్లోనే జర్మినేట్ అవుతాయా లేదని చెక్ చేశారు. జర్మినేట్ అంటే మొలకెత్తడం. సో ఆర్బిట్లో ఉంటూ ఆ మొలకెత్తగలుగుతాయా లేదని చెక్ చేశారు, మొలకెత్తడం అనేది గమనించారు. క్యాప్చరింగ్ ది పాపులర్ ఇమాజినేషన్, అంటే ఒక సీడ్స్ని తీసుకెళ్ళి ఆకాశంలో, స్పేస్లో, ఆర్బిట్లో, కక్షలో మొలకెత్తాయా లేదని చెప్పి చెక్ చేస్తే అవి మొలకెత్తాయంట. అది మనకి ఇక్కడ గుడ్ థింగ్. డాకింగ్ అలౌస్ స్పేస్ ఫేరింగ్ కాంపోనెంట్స్ టు బి లాంచ్డ్ సెపరేట్లీ అండ్ అసెంబుల్డ్ ఇన్ స్పేస్ టు ఫార్మ్ ఏ లార్జర్ మాడ్యూల్. సో డాకింగ్ ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పాను మీకు. స్పేస్ ఫేరింగ్ ఏంటమ్మా, స్పేస్లో ట్రావెల్ చేసేవి ఈ కాంపోనెంట్స్. ఇదొక కాంపోనెంట్ అనుకోండి, ఇదొక కాంపోనెంట్ అనుకోండి, రెండింటిని సెపరేట్గా లాంచ్ చేసి దెన్ స్పేస్లోనే వీటిని అసెంబుల్ చేయడం టు ఫార్మ్ ఏ లార్జర్ మాడ్యూల్. సో నీకు లార్జర్ మాడ్యూల్ రెడీ అయిపోతుంది. ఇలా దాన్ని మనం డాకింగ్ అంటాం. సో దిస్ అలౌస్ ఏ స్పేస్ ఏజెన్సీ టు ప్లాన్ ఇంటర్ప్లానెటరీ మిషన్స్ హూస్ స్పేస్ క్రాఫ్ట్స్ ఆర్ హెవియర్ దెన్ వాట్ ద హెవియెస్ట్ రాకెట్స్ కెన్ లాంచ్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇంటర్ప్లానెటరీ మిషన్స్ మనం లాంచ్ చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. అంటే ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి, లైక్ ఎర్త్ నుంచి మార్స్కి, అలాగా ఇలాంటి మిషన్స్ మనం చేయాలంటే స్పేస్ క్రాఫ్ట్స్ చాలా పెద్దగా ఉంటాయి. కానీ ఆ స్పేస్ క్రాఫ్ట్స్ని రాకెట్స్ లాంచ్ చేయగలుగుతున్నాయి, ప్రజెంట్ చేయలేకపోతాయి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న హెవియెస్ట్ రాకెట్ అంటే ఏం చెప్పాను మీకు, రాకెట్ అంటే వెహికల్. సో రాకెట్ ఈజ్ ఏ వెహికల్.
సో ఈ వెహికల్ అనేది వేటిని క్యారీ చేస్తుంది, ఈ స్పేస్ క్రాఫ్ట్ని క్యారీ చేస్తుంది కదా. సో ఈ రాకెట్స్, హెవీయెస్ట్ రాకెట్ కూడా క్యారీ చేయగలిగే స్పేస్ క్రాఫ్ట్ కన్నా పెద్ద స్పేస్ క్రాఫ్ట్స్, వీటికన్నా పెద్ద స్పేస్ క్రాఫ్ట్ మనకు అవసరం. మరి ఎలా చేస్తాం? అప్పుడు 2 పార్ట్స్గా తీసుకెళ్ళిపోయి పైన డాక్ చేస్తాం. ఇదొక పార్ట్ 1, ఇదొక పార్ట్ 2 అన్నట్టు తీసుకెళ్ళి రెండింటిని పైకి తీసుకెళ్ళి రెండింటిని మనం డాక్ చేయడం ద్వారా అక్కడ స్పేస్ క్రాఫ్ట్ క్రియేట్ అయిపోతుంది. అలా ఇంటర్ ప్లానిటరీ మిషన్స్ మనం చేయగలుగుతాం. మార్స్ ఆర్బిటాల్ మిషన్ ఇలాంటివి చేయగలుగుతాం. సో డాకింగ్ ఈజ్ దస్ ఎ సింబాలిక్ గేట్వే టు న్యూ ఆపర్చునిటీస్. సో డాకింగ్ వల్ల ఏమవుతుంది, మనకి అక్కడ రెండింటిని కనెక్ట్ చేయడమనే కాదు, కొత్త ఆపర్చునిటీస్ కూడా అదొక గేట్వేగా మనకి పనిచేస్తుంది. ఇక్కడి నుంచే పెద్ద పెద్ద స్పేస్ క్రాఫ్ట్ క్యారీ చేయాలంటే మనకి కుదరట్లేదు, ఎందుకంటే రాకెట్స్ అంత బరువును మోయలేకపోతున్నాయి. కానీ బట్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి పైకి తీసుకెళ్ళి అక్కడ డాక్ చేయగలిగాం అనుకోండి, అప్పుడు మనకి ఇంకా కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. విత్ ద చంద్రయాన్ 4 లూనార్ శాంపుల్ రిటర్న్ మిషన్ బీయింగ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. చంద్రయాన్ 4 ఎగ్జాంపుల్ మనం చూసాం. చంద్రుడు అనేది కూడా వేరే గ్రహమే కదా, అక్కడికి పంపించి వచ్చాం. సో ఇట్లాంటివి మనం చేయగలుగుతాం అని అర్థం. ఇన్ యాంటిసిపేషన్ అంటే ఇన్ ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్ట్ చేస్తూ ఇస్రో లోడెడ్ ద స్పేడెక్స్ శాటిలైట్స్ విత్ ఎనఫ్ ఫ్యూయల్ ఫర్ మల్టిపుల్ ట్రైస్ అండ్ ఆల్సో కంటిన్యూస్లీ కలెక్టెడ్ డేటా. సో ఇస్రో అనుకుంది, మనం పెట్టగానే అన్ని సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు, మల్టిపుల్ ట్రయల్స్ అవసరం అవుతాయి అని చెప్పి ఒక 4-5 ట్రయల్స్ చేయడానికి కూడా అవసరమైనంత ఎనఫ్ ఫ్యూయల్ని ఆ శాటిలైట్స్లో ముందే లోడ్ చేసింది ఇస్రో. అండ్ ఆల్సో కంటిన్యూస్లీ కలెక్టెడ్ డేటా. సో డేటా కూడా మల్టిపుల్ టైమ్స్ కలెక్ట్ చేయడానికి అనువుగా వాటిని ముందే రెడీ చేసి పంపింది. ఇట్స్ ఓన్ నర్వస్నెస్ బికేమ్ ఎవిడెంట్. ఇస్రో కూడా కొంచెం నర్వస్ అయింది, అంటే సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్న భయం అటు ఇస్రో కూడా చూపించిందని మనం చెప్పొచ్చు. ఎవిడెంట్ అంటే అర్థమేంటమ్మా, కనిపిస్తుంది బయటికి అని. ఆఫ్టర్ ద ఫస్ట్ టూ అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి, అంటే అబార్ట్ చేసింది, మధ్యలోనే ఆపేసింది. సో ఇస్రో కూడా టెన్షన్ పడుతున్న విషయం మనకు తెలుస్తుంది. ఇట్ బ్యాక్ డౌన్ ఫ్రమ్ ఇట్స్ ప్రామిస్ టు లైవ్ స్ట్రీమ్ ద సక్సెస్ఫుల్ వన్. సో ఇస్రో ఏం చెప్పిందంటే సక్సెస్ఫుల్ డాకింగ్ని మేము లైవ్ స్ట్రీమ్ చేస్తామని చెప్పి ముందు ప్రామిస్ చేసింది, కానీ వెనకడుగు వేసేసింది. డాకింగ్ టెక్నాలజీ హ్యాస్ బికమ్ డిజైరబుల్ థ్యాంక్స్ టు ద పర్సీవ్డ్ ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్. లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్స్ అనేవి ఫ్యూచర్లో ఇన్ఎవిటబుల్. లాంగ్ డ్యూరేషన్ అంటే ఎక్కువ కాలం ఉండేవి, ఎక్కువ కాలం వెళ్ళేవి. అది ఫ్యూచర్లో ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. పర్సీవ్డ్ అంటే అది అన్అవాయిడబుల్, ఇంకా తప్పదు, మనకి లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్స్ అనేవి మస్ట్ అని చెప్పి అందరూ గమనిస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని గమనిస్తున్నారు. సో కాబట్టి డాకింగ్ టెక్నాలజీ హ్యాస్ బికమ్ డిజైరబుల్, అది డిజైరబుల్ అయిపోయింది. ద ప్రెషర్ టు లోవర్, ఎందుకంటే డాకింగ్ వల్ల అడ్వాంటేజ్ అంటే మన స్పేస్ క్రాఫ్ట్ యొక్క డ్యూరేషన్ని పెంచగలుగుతాము, సైజుని కూడా పెంచగలుగుతాం. ఎందుకంటే మధ్యలో రీఫ్యూయల్ చేయాలన్నా చేయొచ్చు, పార్ట్స్ని రీప్లేస్ చేయాలన్నా చేయొచ్చు, రిపేర్ అయ్యి దాన్ని తీసుకొచ్చి ఇంకోటి పెట్టాలన్నా పెట్టవచ్చు, డేటా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, స్పేస్లోనే ఇవన్నీ మనం చేయగలుగుతాం. ద ప్రెషర్ టు లోవర్ కాస్ట్స్ ఇంపోజ్డ్ బై సే క్రూడ్ మిషన్స్. క్రూ అంటే సిబ్బంది. లైక్ మార్స్కి వెళ్ళేటప్పుడు అంటే ఓన్లీ స్పేస్ క్రాఫ్ట్ని పంపించకుండా మనుషులతో పాటు పంపించిన కాస్ట్ పెరుగుతుంది. లేదా స్పేస్ మైనింగ్ అంటే స్పేస్లోనే మనం విలువైన మెటల్స్ని మైన్ చేయడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలనే ప్రెజర్ అనేది బాగా పెరుగుతుంది. సో దీనివల్ల కాస్ట్లు అనేవి పెరుగుతున్నాయి. సో ఆ కాస్ట్ని తగ్గించాలన్న ప్రెజర్ అనేది ఈరోజు వస్తుంది. ఇట్ హ్యాస్ రెండర్డ్ ఐడియాస్ సచ్ యాజ్ ఇన్ స్పేస్ శాటిలైట్ సర్వీసింగ్. సో దీనివల్లే కొత్త ఐడియాస్ వస్తున్నాయి. రెండర్డ్ అంటే మేడ్, క్రియేటెడ్ అని అర్థం. సో అంటే ఎక్కువసేపు ఉండాలి స్పేస్ క్రాఫ్ట్, లాంగ్ డ్యూరేషన్ ఉండాలి, అలాగే స్పేస్ మైనింగ్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి మనం మనకు కావాల్సిన విలువైన మెటల్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చేయాలి అన్న ఆలోచన వల్ల ఏమవుతుందమ్మా, అక్కడికే వెళ్ళి ఒకవేళ అక్కడే సర్వీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అక్కడే రీప్లేస్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడే రీఫ్యూయల్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు అనేవి పుట్టడం అనేది జరిగిందని. ఆర్బిటాల్ రీసప్లై ప్లాట్ఫామ్స్ అంటే ఆర్బిట్లోనే సప్లై, మళ్ళీ ఏదైనా దానికి కావాల్సింది అయిపోతే మళ్ళీ సప్లై చేసేలాగా క్రియేట్ చేయడం. బోత్ ఆఫ్ విచ్ రిక్వైర్ డాకింగ్, రెండింటికి కూడా డాకింగ్ అనేది అవసరం. వీటన్నిటి వల్ల ఇట్ మేడ్ మోర్ లుక్రేటివ్. అంటే ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక ప్రాఫిటబుల్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. అంటే డాకింగ్ ఎక్స్పెరిమెంట్కి ఖర్చు అయినప్పటికీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టే ఇది మనకి యూస్ఫుల్ అవుతుంది అని అర్థం అనమాట. లుక్రేటివ్ అంటే ప్రాఫిటబుల్, బెనిఫిషియల్ అని అర్థం.
ISRO plans to start launching the భారతీయ అంతరిక్ష స్టేషన్ later this decade. సో ఈ దశాబ్దంలోనే ఇస్రో భారతీయ అంతరిక్ష స్టేషన్ని లాంచ్ చేద్దామని చెప్పి అనుకుంటోంది. యాజ్ ఇట్ ఎంబార్క్స్ అనే న్యూ ఫేజ్ ఆఫ్ ఆపరేషన్. ఎంబార్క్ అంటే టు బిగిన్, ఒక కొత్త జర్నీని బిగిన్ చేయడానికి మనం ఎంబార్క్ అని చెప్పేసి అంటాం. ఓకే, అనే న్యూ ఫేజ్ ఆఫ్ ఆపరేషన్స్, కొత్త ఫేజ్ ఆఫ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయబోతోంది. ఎంబార్క్ అంటే ఆ జర్నీ బిగిన్ అవుతుంది. విత్ వి నారాయణన్ యాజ్ ఇట్స్ న్యూ చైర్మన్. కొత్త చైర్మన్ వచ్చారు, వి నారాయణన్. సో ఇస్రో షుడ్ ఆల్సో డిస్క్రైబ్ ఏ కోహరెంట్ విజన్ ఫర్ ద ఎక్స్ యాంటీ యూటిలిటీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ BAS. ఎక్స్ యాంటీ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్ యాంటీ అంటే బిఫోర్ ద ఈవెంట్, అంటే ఒక ఈవెంట్ జరగడానికి ముందే అని అర్థం. సో BAS ఇంకా జరగలేదు, భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది ఇంకా రాలేదు, కానీ అది రావడానికి ముందే దాని యూటిలిటీ ఏంటి, దాని ఉపయోగం ఏంటి అనేది కోహరెంట్గా, క్లియర్గా తన విజన్ ఏంటనేది చెప్పాలి. ఎందుకు ఇది తీసుకొస్తున్నాం, దీనివల్ల ఉపయోగాలు ఏంటని కూడా క్లియర్గా చెప్పగలగాలి. వితౌట్ దిస్ కాంటెక్స్ట్, అసలు ఆ కాంటెక్స్ట్ లేకుండా ద లార్జర్ పీసెస్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అండ్ దేర్ పర్పస్ రిలేటివ్ టు కంట్రీస్ ప్లాన్స్ సీమ్ అడ్రిఫ్ట్. సో ఇస్రో తన విజన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, చెప్పకపోతే అసలు ఇస్రో యొక్క పర్పస్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి, ఓవరాల్గా అది ఏం చేయాలనుకుంటుంది అనేది మనకి క్లారిటీ ఉండదు. సీమ్ అడ్రిఫ్ట్ అంటే డిస్పర్స్డ్ అని, ఒక క్లారిటీ లేకపోవడం, ఎయిమ్లెస్గా ఉంది అని అర్థం. సో ఇస్రో క్రిస్టల్ క్లియర్గా తన యొక్క ఉద్దేశాన్ని చెప్పాలి, తన యొక్క ఆబ్జెక్టివ్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. అది చేయకపోతే మొత్తం ప్లాన్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఎయిమ్లెస్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో జాగ్రత్తగా అర్థమైందని అనుకుంటున్నాను. సీమ్ అడ్రిఫ్ట్ అంటే ఏంటో అర్థం, ఎయిమ్లెస్, డైరెక్షన్లెస్ ఎయిమ్లెస్ అని అర్థం. ఒక్కసారి అందరూ కూడా చూస్తున్న వాళ్ళు 21 మెంబర్స్ చూస్తున్నారు, 14 లైక్స్ మాత్రమే ఉన్నాయి. లైక్ చేయండి. డూ లైక్ ఇట్, డూ ఎంకరేజ్ ఇట్. గొంతు బాగాలేకపోయినా మీకోసం చేస్తున్నాను నేను. సో ఎంకరేజ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. అండ్ మీకు నచ్చిందా నచ్చలేదనేది కామెంట్స్లో వ్యక్తపరచండి. అలా చూసేసి అలా వెళ్ళిపోవద్దు. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది అదర్? అదర్ యొక్క టోన్ ఏంటి? ఇన్ ఆప్టమిస్టిక్ అండ్ సెలబ్రేటరీయా, క్రిటికల్ అండ్ స్కెప్టికల్? క్రిటికల్ అయితే కాదు, కాండెసెండింగ్ అండ్ డిస్మిసివ్ అయితే కాదు, మోర్ లైక్ ఇన్ఫర్మేటివ్ అండ్ అనలిటికల్గా మనం చెప్పొచ్చు. ఇట్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అనలైజ్ చేస్తుంది. ఆప్టమిస్టిక్ అని కూడా మనకు అనిపించవచ్చు, అది కూడా పెట్టడానికి స్కోప్ ఉంది. బట్ ఇట్ ఈస్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ మోర్ అనలిటికల్. ఒక స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ చేసాం, సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఆదర్ ఊరికే పొగుడుతూ ఉండకుండా ఆయన న్యూట్రల్ టోన్లో తీసుకెళ్లారు. సూపర్ సక్సెస్, చింపేసాం, పొడి చేసాం అనే దానిపైన కంటే ఆయన హీ గేవ్ మోర్ ఇన్ఫర్మేషన్, దానివల్ల ఉపయోగాలు ఏంటి అవన్నీ చెప్తూ వచ్చారు. సో ఇట్ ఈస్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ అనలిటికల్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది సెలబ్రేటరీ అయినప్పటికీ ఆదర్ టోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తే అది ఇన్ఫర్మేటివ్గానే ఉంది. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి మీరే చెప్పండి అమ్మా. నా గొంతు కొంచెం రెస్ట్ ఇస్తాను, యూ టెల్ మీ. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి, ద ఛాలెంజెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డాకింగ్ టెక్నాలజీ. డాకింగ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్, రిలేటెడ్ ఛాలెంజెస్ గురించి చెప్పడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఇది ఆన్సర్ చేయండి. ట్రై ఆన్సరింగ్ దిస్.
యా, దీనికి కూడా ఆన్సర్ ఏంటి? బి. ఇస్రోస్ కాషియస్ అప్రోచ్ ఇండికేట్స్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ డాకింగ్ మిషన్స్. డాకింగ్ మిషన్స్ ఎంత కాంప్లెక్స్గా ఉంటాయి అనే విషయాన్ని మనకి ఇది ఇండికేట్, ఎందుకంటే ఇస్రో చాలా జాగ్రత్తగా అప్రోచ్ అయింది, మల్టిపుల్ అటెంప్ట్ చేయడానికి ముందుగానే ఊహించింది, ఇనఫ్ ఫ్యూయల్ పెట్టింది అని చెప్పారు. సో ఇది చాలా కాంప్లెక్స్ అనే విషయాన్ని ఇస్రో గమనించింది, మనకు కూడా ఓవరాల్గా తెలుస్తుంది. అజంప్షన్. సో దీనికి కూడా ఆన్సర్ బిఏ. ఫ్యూచర్ ఇంటర్ప్లానటరీ మిషన్స్ రిక్వైర్ హెవియర్ స్పేస్ క్రాఫ్ట్ దాన్ కరెంట్ రాకెట్స్ కెన్ లాంచ్. ఇవి లాంచ్ చేయగలిగే దానికంటే ఇంకా హెవియర్ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి అవసరం. సో కాబట్టే డాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ స్పేడెక్స్ మిషన్స్? వాటి యొక్క ప్రైమరీ పర్పస్ అంటే ఆన్సర్ ఏంటమ్మా? టు డెమాన్స్ట్రేట్ ఆర్బిటాల్ రెండేవూ అండ్ డాకింగ్. వాట్ ఈస్ ద ప్యాసేజ్ సజెస్ట్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ భారతీయ అంతరిక్ష స్టేషన్? ఏం చెప్పింది? సేమ్ క్వశ్చన్. ఇట్స్ డెవలప్మెంట్ రిక్వైర్స్ ఏ కోహరెంట్ విజన్ ఫ్రమ్ ఇస్రో. ఇచ్చారు ఆర్టికల్ క్లియర్గా. అబార్టివ్ మీనింగ్ ఏంటి? అన్ఫినిష్డ్ ఆర్ అన్సక్సెస్ఫుల్. యాంటిసిపేషన్ అంటే ది యాక్ట్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ ఆర్ ప్రిడిక్టింగ్ సంథింగ్. ఎక్సిజెన్సీ అంటే అర్జెంట్ నీడ్ ఆర్ డిమాండ్. అర్జెంట్ నీడ్ ఆర్ డిమాండ్ని మనం ఎక్సిజెన్సీ అంటాం.
అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 రూపీస్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ.